హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను డైరీస్. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ కాకరకాయ కర్రీ అయితే చూసేద్దామండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం, వచ్చేసేయండి. కాకరకాయలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పెద్ద ముక్కలు కట్ చేసామనుకోండి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసామనుకోండి చాలా బాగుంటాయి. ఇక్కడంతా పైన చూడండి, కాకరకాయ అయితే మొత్తం అంతా పైన తీసేసింది. ఇది ఉండడం వల్ల చేదు ఎక్కువ అనిపిస్తుంది. పెద్ద ముక్కలుగా చేసామనుకోండి ఉడికినప్పుడు తినాలన్నా కూడా తినలేము. ఇవి చిన్నగా తగిన అన్నంలే కానీ చపాతీలే కానీ తీసుకొని తినచ్చు అన్నట్టు ఇటు చిన్న కట్ చేసింది. చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళు వేసిన తర్వాత దాంట్లోకి ఏమేస్తున్నావు అమ్మలమ్మ? ఉప్పు, రాళ్ళ ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కడిగేసి నానబెట్టేసి మళ్ళా ఒక 15 నిమిషాలు నానిన తర్వాత చేదు పోతుందంట. తర్వాత కూరకి ప్రిపేర్ చేస్తుందంటండి. అలా బాగా పిసికేసి ఒక 10 నిమిషాలు నానబెడితే చేదంతా, కాకరకాయలు ఉన్న చేదంతా ఆ వాటర్లోకి వచ్చేస్తుందంట. కాకరకాయ కూరకి మసాలా అండి. దీంట్లో వచ్చి మెంతులు, జీలకర్ర, కరివేపాకు వేయించుకోయింది, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకోయింది, కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, కొత్తిమీర, ఎర్రగడ్డ అన్నీ వేసి ఇప్పుడు పేస్ట్ తయారు చేసేది అమ్మలమ్మ. వేసే అమ్మలమ్మ. కాకరకాయ కూరకి మసాలా ఇందాక వేసాం కదండి అన్నీ, అదైతే పేస్ట్ తయారైపోయింది. కాకరకాయ కూరకి అయితే ఫస్ట్ పెనం పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేసుకుందండి. కొంచెం ఎర్రగడ్డ మగ్గాలి. మగ్గిన తర్వాత ఇంకేం వేస్తాం అమ్మలమ్మ? టమాటా అయితే కొంచెం మగ్గనియండి. ఏది అమ్మలమ్మ? కరివేపాకు, ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేస్తుందండి. టమాటా అండి. అయితే కరివేపాకు, టమాటా, ఆనియన్ మగ్గిందండి. ఇప్పుడు మసాలా వేస్తుంది. పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వెంటనే మనం చింతపండు పులుసు వేసామనుకోండి అది మసాలా అంతా పచ్చివాసన అలాగే ఉంటుంది. కొంచెం వేగి ఆయిల్ కొంచెం పైకి వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి మగ్గింది. ఇప్పుడు మగ్గిన తర్వాత అది చింతపండు గొజ్జు పిసుకోయింది కదా అమ్మలమ్మ, ఆ వాటర్ అంతా వేస్తుంది. ఇప్పుడు చింతపండు వాటర్ వేసింది కదా, ఇప్పుడంతా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇది బాగా ఉడకనిద్దామండి కొంతసేపు, ఒక 5 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. మన మసాలా చింతపండు అంతా వేసాం కదా, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు కాకరకాయలు వేస్తుంది అమ్మలమ్మ. ఉడకబెట్టి పిండేసి పెట్టుకుంది కదా, ఆ కాకరకాయల ముక్కలన్నీ దీంట్లోకి వేస్తూ ఉంది. ఈ ముక్కలకంతా మసాలా, పులుపు అంతా మొత్తం పట్టాలి, అంతవరకు ఉడకనిద్దాం. కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే కాకరకాయ కూర. వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. పొగలు పోతుంది చూడండి మా అన్నం. కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. గిన్నెలకు కూడా సర్వీస్ చేసేసింది అమ్మలమ్మ. ఎలా ఉంది మా కాకరకాయ కూర? మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.